డీప్ ఫేక్ పెద్ద తలనొప్పిగా తయారైంది. సెలబ్రిటీలకే కాదు సామాన్యులకు తలనొప్పులు తెచ్చిపెడుతుంది. డీప్ ఫేక్ ని క్రైమ్ కి వాడుకోవడం కలవరానికి గురిచేస్తుంది. డీప్ ఫేక్ తో ఈజీగా ఇతరులను బురిడీ కొట్టిస్తున్నారు. ఒకడేమో మ్యాట్రిమోనీ సైట్లలో ఫోటోలు పెట్టి అమ్మాయిలను మోసం చేస్తాడు. మరొకడేమో తాను జడ్జి కుటుంబ సభ్యుడినంటూ పోలీసులకే టోపీ పెడతాడు. రానున్న రోజుల్లో డీప్ ఫేక్ వీడియోలు జనాన్ని అయోమయంలో ముంచెత్తినా ఆశ్చర్యం లేదేమో అనిపిస్తోంది. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. గతేడాది ఓ వీడియో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినీ ఇండస్ట్రీలను షేక్ చేసింది. పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో కలకలం సృష్టించింది. దేశమంతా ఆ వీడియో చూసి షాక్ అయ్యింది. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఖండించారు. భారత ప్రభుత్వం కూడా డీప్ ఫేక్ వీడియోలపై సీరియస్ అయ్యింది. ఏఐ మిస్యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. అయినా డీప్ ఫేక్లు ఆగలేదు, వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. రష్మికతో మొదలైన డీప్ ట్రబుల్స్ కత్రినా, ప్రియాంక చోప్రా, సారా టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, సచిన్, సోనూ సూద్ దాకా వచ్చాయి. చెప్పుకుంటూ పోతే బాధితుల జాబితా చాంతాడంత ఉంది. వీళ్లు కంప్లైంట్స్ చేస్తున్నారు, పోలీసులు కేసులు బుక్ చేస్తున్నారు. అయినా డీప్ ఫేకర్లు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. సెలబ్రిటీలకు, సామాన్యులకు చెమటలు పట్టిస్తున్నారు. డీప్ ఫేక్లను తెగ వాడేస్తున్నారు కేటుగాళ్లు. ఓ యువకుడు సోషల్ మీడియాలో అమ్మాయి పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయాలు పెంచుకొని చాటింగ్లోకి దించాడు. పెళ్లంటూ నమ్మించి వర్చువల్ వలపు వల వేశాడు. అవసరాల ముసుగులో 14 లక్షల రూపాయలు కాజేశాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్లోనే జరిగింది ఘటన. ఖమ్మంకు చెందిన మారం అశోక్ రెడ్డి బెంగళూరులో ఉంటూ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. దానికి తోడు జల్సాలు. అందులో చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. సర్వం కోల్పోయినా బెట్టింగ్ వ్యసనాన్ని మాత్రం మానుకోలేదు. బెట్టింగ్ చేసేందుకు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కాడు. స్నాప్చాట్లో ప్రణీత్ రెడ్డి పేరుతో ఓ అకౌంట్ క్రియేట్ చేశాడు. అందమైన యువతి ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్స్ గా పెట్టాడు. అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాడు. అలా మియాపూర్కు చెందిన ఓ ఐటీ ఎంప్లాయీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశాడు. దీంతో అతనితో అశోక్ రెడ్డి ప్రణీత ముసుగులో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. మాటలతో మాయ చేశాడు. లవ్ చేస్తున్నాను అంటూ ప్రపోజల్ పెట్టాడు. ఐటీ ఉద్యోగిని డీప్ గా లవ్ లోకి దించేశాడు. అతడేమో తాను ప్రణీతతోనే చాటింగ్ చేస్తున్నాను అని భ్రమపడేవాడు. ప్రతిరోజు ప్రణీత పేరుతో అందమైన ఫోటోలు షేర్ చేసేవాడు అశోక్ రెడ్డి. అవన్నీ డీప్ ఫేక్ ద్వారా క్రియేట్ చేసినవే. ఫోటోలు, వీడియోలు డీప్ ఫేక్ అనే విషయాన్ని గుర్తించలేకుండా తయారు చేశాడు. ఆ ఫోటోలను చూసి లవ్ లో మునిగి తేలాడు ఐటీ ఉద్యోగి. అతను తన ట్రాప్ లో పడ్డాడు అని గ్రహించిన అశోక్ రెడ్డి పెళ్లి చేసుకుందామంటూ ప్రపోజ్ చేశాడు. ప్రణీత అనుకుని నమ్మిన ఆ ఐటీ ఉద్యోగి తన ఫోటోలను, పర్సనల్ విషయాలను షేర్ చేశాడు. ఇలా ఒకరిని కాదు, అనేక మందిని ట్రాప్ లోకి దించాడు అశోక్ రెడ్డి. అందరూ తన మాటలు నమ్మారని గ్రహించిన తర్వాత తాను వ్యాపారం చేస్తున్నాను అని, ఇందుకు ఆర్థిక సాయం చెయ్యాలని కొందరికి, తాను పలు రకాలుగా మోసపోయారని హృదయం కదిలించే విధంగా మరికొంతమందికి కట్టుకథలు చెప్పేవాడు. నమ్మిన బాధితులు అడిగినంతా ఇచ్చేవారు. అలా 14 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఆ మొత్తాన్ని బెట్టింగ్, గేమింగ్లలో ఖర్చు చేశాడు. మోసపోయామని తెలుసుకున్న కొందరు బాధితుల ఫిర్యాదుతో అశోక్ రెడ్డిని అరెస్టు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. మరో కేసులో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సోదరి పేరుతో మోసానికి పాల్పడిన ఓ కేటుగాడిని పోలీసులు జైలుకు పంపించారు. ఆడామగ గొంతుతో మాట్లాడుతూ పోలీసులతో పాటు ఇతరులను కూడా బెదిరిస్తూ మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడిని కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమరుకి చెందిన గొట్టిపాటి సందీప్ గా గుర్తించారు. హైదరాబాద్ కేపీహెచ్పీకి చెందిన ఓ మహిళ విదేశాల్లో వీసా కోసం దళారులకు డబ్బిచ్చి మోసపోయింది. ఆ వివరాలు తెలుసుకున్న సందీప్ ఏపీ హైకోర్టు జస్టిస్ తన సోదరి అని, డబ్బు, వీసా కూడా ఇప్పిస్తాను అని ఆ మహిళను నమ్మించాడు. ఆమె నుంచి 50,000 వసూలు చేశాడు. మగ గొంతు, ఆడగొంతుగా మారే యాప్ను తన ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాడు. మొదట సైబరాబాద్ సిపికి ఫోన్ చేసి తాను ఏపీ హైకోర్టు జస్టిస్ను మాట్లాడుతున్నాను అని చెప్పడంతో సిపి, డీసీపీకి ఫోన్ చేయాలని సూచించారు. డీసీపీ నుంచి ఏసీపీ, సిఐ, ఏఎస్ఐలకు 100ల సార్లు ఫోన్ చేసేవాడు. జస్టిస్ చెప్తుంటే పట్టించుకోరా అంటూ మహిళకు న్యాయం చేయాలని ఆదేశించినట్లు మాట్లాడేవాడు. అనుమానం రావడంతో దర్యాప్తు చేసిన పోలీసులు సందీప్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.